అన్నట్టు ఇప్పుడు మనము దుబాయ్కి పోదాం. దుబాయ్కి అవు కానీ దుబాయ్లో మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా అనుల్లా? ఎందుకంటారా, ఆ ఎడారి దేశంలో ఇప్పుడు వానలు వరదలు వస్తున్నాయట కాదు? అరే అవునంటే అసలు వాన గురుషుడే గగనం అంటే ఆడ వరదలు ముంచుతున్నాయట. గట్లెట్లనో అరుచుకుందాం పారి. అగో దుబాయ్ కథ చూడు రొల్ల ఎట్లున్నదో. Oh my God. దుబాయ్ అంటే అంత ఎడారి, పచ్చదనమే ఉండదు, పాడుండది. అసలు వానలు వడనే వడై ఎర్రటెండల బతకాలని అంటుంటారు కదా, అది కూడా వాస్తవమే. కానీ ఈ నడుమ ఆడ కూడా అప్పుడప్పుడు వానలు పడుతున్నాయి. ఇగో ఇప్పుడైతే రెండేండ్లకు గురిసే వాన ఒకటే దినం పడ్డది. అందుకే ఏడ చూడు వరదలే వరదలు. అగో ఎయిర్పోర్టులలో విమానాలు కూడా సగం మునిగిపోయినాయోళ్ళ ఈ వరదలకు. అసలు శానా జాగలల్లో తొవ్వనే లేదట, అంత షెర్వే. ఒక్కొక్కలైతే పడవలు గిడవలు నడిపినట్టే పోతుర్రు. అసలైతే ఎన్నడూ కూడా అక్కడికి ఇట్లా వాన పడనే పడది. ఫస్ట్ నెమ్మదిగా వడుడుతోనే కొందరు బయటకు వచ్చి ఇన్నాళ్ళకు గుర్తొచ్చావా వాన అని వాళ్ళ స్టైల్లో పాట పాడుకుంటూ సంబరపడ్డారు. ఇట్లా సంబరపడ్డారో లేదో కథం పెద్ద వాన పడ్డది, వరదొచ్చింది. ఆ వరదల జనాలు కొట్టుకుపోయిర్రు. 20 మంది ప్రాణాలు కూడా పోయినాయట. మరి ఎన్నెల్లేంది ఈ దుబాయ్కి ఇప్పుడు వానచ్చుడిందని అనిపించచ్చు. ఇదంతా క్లౌడ్ బరస్ట్, క్లౌడ్ సీడింగ్ అంట. అంటే కావాలని వానలు గురిపించే ఉపాయం చేసిరు. అటు మబ్బులల్లా ఏమేమో కెమికల్ జల్లి ప్రయోగాలు గియోగాలు చేసి ఈ క్లౌడ్ సీడింగ్ చేసిరు. అయితే ఈ క్లౌడ్ సీడింగ్ ఇప్పుడు వాళ్లకు బెడిసి కొట్టినట్టు అయింది. ముత్తంత వాన పడుతుంది అనుకుంటే ఇట్లా వరదలతోని దుబాయ్ని పర్షన్ చేసింది. ఆగమాగం అడివడివి ఇప్పుడు అక్కడ.